అందరికీ నమస్కారం సార్. నా పేరు కందుకూరి వేంకట సత్య మహాచార్య. నేను ఆగమ వాస్తు శిల్పశాస్త్ర తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీ వెంకటేశ్వర వేద పీఠంలోని శైవాగమాన్ని అధ్యయనం చేసి వచ్చినటువంటి 2012 వరకు నేను శైవాగమాన్ని అధ్యయనం చేశాను. ఆ తర్వాత దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి స్థపతి విభాగంలో కాశ్యప శిల్పశాస్త్రం అనేటువంటి దేవాలయ నిర్మాణానికి సంబంధించినటువంటి గ్రంథాన్ని అనువాదం చేయడం కోసం ఏర్పడే నాటి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నేను సుమారు 2 సంవత్సరాల పాటు పండితుడిగా ఉద్యోగించి కాశ్యప శిల్పశాస్త్రం అనేటువంటి దేవాలయ నిర్మాణానికి సంబంధించినటువంటి గ్రంథాన్ని అనువదించాను. ఆ తదుపరి కర్ణాటక శిల్పకళా అకాడమీ వారి సంప్రదాయ శిల్పదూపరంలో విషయ నిపుణుడిగా ఉద్యోగించి ఆ తర్వాత శ్రీశైల దేవస్థానంలోని శ్రీశైల ప్రభ అనేటువంటి మాసపత్రిక సహాయ సంపాదకుడిగా ఉద్యోగం చేస్తూ ఉన్నాను. 2015లో మా నాన్నగారైనటువంటి ఆచార్య విశ్వకర్మ కందుకూరి వేంకట గోవిందేశం శిల్ప గారు శిల్పకళా భారతి అనేటువంటి సంస్థను ప్రారంభించి మరుగున పడిపోతున్నటువంటి వాస్తు శిల్ప ఆగమ సాహిత్యాన్ని మరలా పునరుజ్జీవింపజేయాలని చెప్పని తమిళము, సంస్కృతము, కన్నడ, మలయాళము మొదలైనటువంటి ఎన్నో భాషల్లో ఉన్నటువంటి గ్రంథాలని తెలుగులోకి తేవాలని చెప్పని మహోన్నత ఆశయంతో వారు శిల్పకళా భారతి సంస్థని ప్రారంభించారు. ఆనాటి నుండి నేటి వరకు అవిశ్రాంతంగా సుమారు 35 గ్రంథాలని మనం వెలువరించడం జరిగింది. అందులో మయమత శిల్పశాస్త్రం అనేటువంటి గ్రంథం, అలాగే సకలాధికార శిల్పశాస్త్రం, కాశ్యప శిల్పశాస్త్రం, ఆలయములు ఆగమములు అనేటువంటి ఒక గ్రంథం ఉంది. ఈ ఆలయములు ఆగమములు గ్రంథం ఇప్పటికీ 5 ప్రింట్లు అయింది. సుమారు 15,000 కాపీలు అమ్ముడైపోయాయి. ఈ పుస్తకం దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉద్యోగం చేసేటువంటి ప్రతి ఒక్కరికి ఉపయోగకరమైనది. అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసినటువంటి పెద్ద పెద్ద ఉద్యోగస్తులు వాళ్ళ ఎగ్జామ్కి ఇది ఒక ప్రధాన గ్రంథంగా ఉంది. అలాగే వాస్తు పురుషుడు అనేటువంటి ఒక గ్రంథాన్ని కన్నడ నుంచి నేను అనువాదం చేశాను. వాస్తు పురుషుడు ఎవరు? వాస్తు పురుషుడు అనగానే నేటి వాస్తు గ్రంథాల్లో ఆయన రాక్షసుడని, అనేక రకాలైనటువంటి అవాకులు చవాకులు ఉన్నటువంటి తరుణంలో కన్నడ నుండి ఈ వాస్తు పురుష నెలే హిన్నెలే అనేటువంటి గ్రంథాన్ని తెలుగులోకి అనువాదం చేశాను. ఇది ఇప్పటికిది 3వ ప్రింటు. ఇప్పటికి ఒక 5,000 కాపీలు ఇవి అమ్ముడయ్యాయి. అలాగే అనేక గ్రంథాలు ఇక్కడ చూసినట్లయితే దేవతా త్యాలమాలిక అనేటువంటి గ్రంథం మైసూరు మహారాజా గారు సంకలనం చేసినటువంటి గ్రంథము. అలాగే ఆగమ దీపిక, కాశ్యప శిల్ప ప్రతిష్టావిధి అనేటువంటి ఒక గ్రంథం కూడా చేశాను. అలాగే ఆగమాల్లో ఉన్నటువంటి విషయాల్ని జనసామాన్యానికి తెలిసే విధంగా సరళమైనటువంటి వచనంలో ఈ కారణాగమం చెప్పిన నిత్యార్చన అనేటువంటి గ్రంథాన్ని చేశాను. అలాగే శివాగమ జ్ఞానవాహిని అనేటువంటి సంస్థ తరపున ఈ శివధర్మశాస్త్రం అనేటువంటి గ్రంథాన్ని, ఇది సంస్కృత శ్లోకంలో ఉన్నటువంటి తాళపత్ర గ్రంథాలని దీన్ని ఉద్ధరించి అంబటిపూడి నాగభూషణం గారు అనేటువంటి మహానుభావులు వెలువరించిన దాన్ని ఈ శివాగమ జ్ఞానవాహి ద్వారా మేము ప్రచురించడం జరిగింది. అలాగే శ్రీశైల క్షేత్ర రహస్యాలన్నింటినీ తెలిపే విధంగా శ్రీశైలం అనేటువంటి గ్రంథాన్ని, అలాగే ఆలయాల్లో అర్చన కార్యక్రమాల్లో, ఉత్సవాలు మొదలైనటువంటి ప్రతిష్టా కార్యక్రమాల్లో ఆశీర్వచనం చేసేటువంటి ఆశీర్వచన గద్యాన్ని ఒకటి వెలువరించడం జరిగింది. అలాగే ఆలయ వేదం అనేటువంటి ఈ గ్రంథం ప్రతి భక్తుడు ఆలయంలోకి ప్రవేశించింది మొదలు, అంటే గోపురం ద్వారా అతను లోపలికి ప్రవేశించింది మొదలు తిరిగి మొత్తం పూర్తి చేసుకొని బయటికి వచ్చేంత వరకు ఆ భక్తుడికి ఏ ఏ భాగాలు దర్శనమిస్తాయి. ఉదాహరణకి గోపురం, ద్వయస్తం, బలిపీఠం, ఆలయంలో ద్వారం, ద్వారపాలకుడు, గర్భగుడిలో ఎవరుంటారు, ఉత్సవమూర్తులు ఎవరు, అలాగే బయటికి వచ్చేటప్పుడు గుడి చుట్టూ ఉండేటువంటి దేవతలు ఎవరు అనేటువంటి దాదాపుగా ఆలయంలోని 40 భాగాల గురించి దీని పరిచయం చేయడం జరిగింది. ఇది ఒక ప్రఖ్యాత సాక్షి దినపత్రికలో దాదాపుగా 42 వారాల పాటు సీరియల్గా వచ్చింది. ఆ తరువాత శిల్పం చెప్పిన కథ అని చెప్పాను.
మనం శ్రీశైలం వెళ్ళిన వాళ్ళందరూ గూడా శ్రీశైల ప్రాకారం మీద ఉన్నటువంటి ఎన్నో బొమ్మల్ని చూస్తారు. ఆ బొమ్మలేమిటి? ఆ శిల్పాలేమిటి? అని జెప్పని దాన్ని పరిశోధిస్తే, ఆ శిల్పాలకి ప్రతి ఒక్క శిల్పానికి వెనక ఒక కథుంది. ఆ కథలన్నిటిని మనకు తెలియజేసేటువంటి అంటే అన్నిటిని గాదు. కొన్ని వందల శిల్పాలున్నాయి. వాటిలో ఒక 12 శిల్పాలను తీసుకొని ఈ శిల్పం చెప్పిన కథ అనేటువంటి దీన్ని చేయడం జరిగింది. అలాగే 32 క్షేత్రాల్లో ఉన్నటువంటి అనేక శిల్ప విశేషాలను చెప్పినటువంటి ఈ కథాశిల్పం అనేటువంటి ఒక గ్రంథాన్ని కూడా జరిగింది. అట్లాగే యజ్ఞాధికారం ఎవరిది అనే విషయం మీద 1874లో జరిగినటువంటి వాదోపవాదాల్ని తిరిగి ఇప్పటి తరానికి అందజేయాలని చెప్పనే ఉద్దేశంతో యజ్ఞం 1874 అనేటువంటి పేరుతో ఈ గ్రంథాన్ని వెలువడడం జరిగింది. అట్లాగే స్థపతులు, శిల్పులు వారికున్నటువంటి పారిభాషిక పదాలు, వాటి విశేషాలని చెప్పడం కోసమని చెప్పని కాపత్య విద్య అనేటువంటి స్థపతులకు ఉపయోగపడేటువంటి గ్రంథం తేయడం జరిగింది. అట్లాగే స్థాపక విద్య అనేటువంటి మరో గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో ఈ ప్రతిష్టలకి ప్రతిష్టల్లో చేసేటువంటి ముఖ్యమైనటువంటి విశేషాలు, ప్రతిష్టా విశేషాలని, ప్రతిష్టా విజ్ఞానాన్ని ఈ స్థాపక విద్య అనేటువంటి పేరుతో చేయడం జరిగింది. అట్లాగే నమశివాయ రగడ, రగడ అనేటువంటి ఛందస్సు, నమశివాయ గొప్పతనం గురించి రంగన కవి అనేటువంటి మహానుభావుడు చేసినటువంటి ఈ గ్రంథం 13వ శతాబ్దానికి చెందినటువంటి చక్రపాణి రంగనాథుడు రచించినటువంటి ఈ యొక్క కావ్యం. వారు తన నిలువెత్తు కృతుల్ని మల్లికార్జున స్వామి వారికి సమర్పించారు. వాటిలో మనకి కేవలం 2 కృతులు మాత్రమే లభ్యమవుతున్నాయి. ఒకటి నమశివాయ రగడ, 2 నయన రగడ. అటువంటి నమశివాయ రగడకి సులభమైనటువంటి ఒకే వాక్యంలో తాత్పర్యాన్ని కూడా కూర్చడం జరిగింది. ఇలా మొత్తం 31 గ్రంథాలని ఇంతవరకు వెలువరించడం జరిగింది. ఇంకా వెలువరించాలనేటువంటి గ్రంథాలు ఇంకా చాలా ఉన్నాయి. సుబ్రహ్మణ్య స్వాములు పేరు మీద సుబ్రహ్మణ్య రూపమంజరి అనేటువంటి గ్రంథము, అలాగే ఆత్రేయ తిలక శిల్పశాస్త్రం అనేటువంటివి, ఇంకా 2, 3 గ్రంథాలు విజయవాడ బుక్ ఫెస్టివల్‌లో పబ్లిష్ చేద్దామని చెప్పని, ఆ విజయవాడ బుక్ ఫెస్టివల్‌లో వాటిని ఆవిష్కరించుకుందామని చెప్పని సిద్ధంగా ఉన్నాం. నమస్కారం.